తెలంగాణ మట్టిగద బలగం సినిమా జాతీయ అవార్డులో విస్మరణకు గురైంది. తెలంగాణ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ఎంపిక చేయకపోవడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. జాతీయ అవార్డులో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. లాబియింగ్ చేస్తేనే అవార్డులా అంటూ సినీ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కుటుంబ విలువలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు పట్టం కట్టిన బలగం సినిమా జాతీయ చలనచిత్ర అవార్డులో విస్మరణకు గురైంది. ఓ చావు నేపథ్య కథలో విస్తారమైన జీవన తాత్వికతను ఆవిష్కరించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు ఖాయమని సినీ ప్రియులందరూ భావించారు. జాతీయ పురస్కారం మిస్ అయిందనుకుంటే కనీసం తెలుగు ఉత్తమ ప్రాంతీయంగా కూడా ఎంపిక చేయకపోవడం ప్రేక్షకులకు విస్మయానికి గురిచేసింది. తెలంగాణ మట్టి కథపై అవార్డుల సెలక్షన్ జ్యూరీ ఉద్దేశపూర్వకంగా వివక్షను ప్రదర్శించిందనే విమర్శలొస్తున్నాయి. జాతీయ అవార్డుల ఎంపికలో సామాజిక ప్రయోజనంతో పాటు మానవీయ సంబంధాలు, సాంస్కృతిక చైతన్యం కలిగించే చిత్రాలకు పెద్దపీట వేస్తారు. అలాంటి అంశాలు పుష్కలంగా ఉండి సమకాలీన తెలంగాణ సినిమాకు నూతన జవసత్వాలు అందించిన చిత్రంగా అభివర్ణింపబడిన బలగం చిత్రాన్ని ఏ కారణాలతో విస్మరించారని సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.